తెలంగాణ సచివాలయంలో ఏం జరుగుతోంది? ఇన్నాళ్ళు ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కంటిన్యూ అవుతోందా? పాలనపై ప్రభుత్వానికి ఉన్న పట్టు ఎంత? ఉద్యోగుల్లో పనిపై ఉన్న చిత్తశుద్ధి ఏ మేరకు? సీఎం సచివాలయంకి రాకుండా పాలన సమంజసమేనా? ఇలా తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై వరుస సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సచివాలయంలో కొద్దిగా స్తబ్దత. సెక్రటేరియట్ కు రాని సీఎం కేసీఆర్, సీఎం బాటలోనే మంత్రులు, నిబద్ధత లోపించిందంటూ ఉద్యోగులపై విమర్శలు, కీలకమైన నిర్ణయాలు అమల్లో జాప్యం. పాలనాపరంగా తెలంగాణ సచివాలయంలో నెమ్మదిగా స్తబ్దత అలుముకుంటోందా? పాలనా పర్యవేక్షణ కొరవడుతోందా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు అవుననే సమాధానం వస్తోంది. నెలల తరబడి సచివాలయానికి సీఎం కేసీఆర్ రాకపోవడం, మంత్రులు కూడా విజిటింగ్కే పరిమితం కావడంతో పాలన కొండెక్కిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సచివాలయానికి భయంకరమైన వాస్తుదోషం ఉందన్న కేసీఆర్ ఆ వైపు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. అయితే అధికారిక నివాసం లేదంటే ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై గత కొన్నాళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం కిక్కురుమనడం లేదు. ఈ తరహా పాలనతో కీలక నిర్ణయాలు, వాటి అమల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కీలక నిర్ణయాలు అడపాదడపా తీసుకుంటున్నా వాటి అమలు మాత్రం ఆచరణలో కనిపించడం లేదు. ఇలాంటి విషయాల్లో ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వ సమాధానం ఎదురుదాడే అవుతోంది. వచ్చిన తెలంగాణను బంగారు రాష్ట్రంగా మార్చుకుంటామని పదే చెబుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం దాని ఆచరణలో మాత్రం తడబడుతున్నాయనే విమర్శలే ఎక్కువవుతున్నాయి. అసలు పాలన ఉన్నదా? అది ఎక్కడున్నదో పాలన ఫామ్ హౌస్ ఆడ ఉన్నదో తెలియదు. పేపర్లో చదువుతున్నాం ఫామ్ హౌస్లో ఉన్నది అని. ఎట్లా ఫామ్ హౌస్లో ప్రభుత్వం నడుస్తుందో అసలు పాలన ఆడున్నది? పాలన అనే ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? అడ్మినిస్ట్రేషన్ అనేది టోటల్ కొలాప్స్ అయిపోయింది. పాలనలో స్తబ్దతతో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పీఆర్సీ బకాయిలపై నిర్ణయం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు, కొత్త జల విధానం ప్రకటన లాంటి నిర్ణయాలు పెండింగ్లో ఉండిపోయాయి. ఇప్పటికీ కరువు మండలాలపై నిర్ణయం తీసుకోకపోవడం, సమస్యలతో వచ్చే సాధారణ ప్రజలకు అసలు సీఎం దర్శనమే కరువు కావడం వంటి లోపాలకు సమాధానం దొరకడం కష్టంగానే కనిపిస్తోంది. మరి ఆ పార్టీ విజయానికి మీరు అన్నీ కూడా వదిలిపెట్టేయండి, పరిపాలన మొత్తం గాలికి వదిలేయండి, పరిపాలన అదే కొనసాగుతుంది, ముందుకు పోతుందని చెప్పేసి మరి మీ ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో ఉంటారు, 5 రోజులు వారం రోజుల పాటు, మంత్రులు పోయేమో వరంగల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ పరిపాలన చూడాల్సింది ఎవరు? ఇక ఇదే ఉదాసీనత ప్రభుత్వంలోనే కాదు, ఉద్యోగుల పనితీరులోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ సచివాలయంలో ఉద్యోగుల పనితీరుపై పర్యవేక్షణే లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఉద్యమ కాలంలో రాష్ట్రం సిద్ధించాక అదనపు గంటలు పనిచేస్తామని చెప్పిన ఉద్యోగులు ఇప్పుడు సాధారణ పని గంటలకే ఎగనామా పెడుతున్నారనేది బహిరంగ రహస్యం. గతంలో ఉద్యోగుల పనితీరుపై రహస్య నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం చర్యలను మాత్రం పక్కన పెట్టింది. తొలి ఏడాదిలో ప్రభుత్వ పనితీరుపై అంతటా ఉన్న ఫీల్ గుడ్ ప్రభావం క్రమక్రమంగా కనుమరుగవుతుందో అన్న విమర్శలొస్తున్నాయి. విధాన నిర్ణయాలు అమలులో సీరియస్నెస్ లేకపోవడమే దీనికి కారణమన్న చర్చ సచివాలయంలో జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వం ప్రజా తిరుగుబాటును ఎదుర్కోక తప్పదనే పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు హెచ్చరిస్తున్నాయి. మరి పరిస్థితి ఇలాగే ఉంటుందా? రానున్న రోజుల్లో మార్పు వస్తుందా అనేది తేలాల్సి ఉంది.